రైతు భరోసాకు చట్టబద్ధత కల్పించాలని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే రైతుల ఆత్మహత్యలు జరగకుండా నివారించాల్సిన అవసరం ఉందన్నారు. ధరణి స్థానంలో భూమాత పోర్టల్ తెస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు ఏమైందో చెప్పాలని నిలదీశారు. పేదల భూములను ధరణి పోర్టల్ పేరుతో కేసీఆర్ కుటుంబం, భారాస నేతలు తమ పేరు చేర్చుకున్నారని కాంగ్రెస్ చెప్పిందని, భూముల లెక్కలను ప్రభుత్వం తేల్చిందా అని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 40% దేవాదాయ వక్ఫ్ బోర్డు భూములను గత ప్రభుత్వం మింగిందని, ఆ కుంభకోణాలపై ప్రస్తుత ప్రభుత్వం సిబిఐ విచారణ ఎందుకు కోరడం లేదని నిలదీశారు. అవకతవకల అక్రమాల ధరణి పోర్టల్ దిద్దుబాటు ఏమైంది అధ్యక్ష? భూమాత పోర్టల్ వచ్చేది ఎప్పుడు అధ్యక్ష? కాంగ్రెస్ అభయహస్తం మేనిఫెస్టోలో పేర్కొన్న 8వ రంగం భూ పరిపాలన ధరణి స్థానంలో భూమాత పోర్టల్ ప్రవేశపెడుతున్నామన్నది అది ఏమైంది? అసలు ధరణి పోర్టల్ నిర్వాహకులు ప్రభుత్వానికి సహకరిస్తున్నారా లేదా అని అనుమానం మాకు వస్తా ఉన్నది అధ్యక్ష. సమగ్ర భూ కమతాల సర్వే ఆధారంగా భూ హక్కులు కోల్పోయినటువంటి రైతులందరికీ న్యాయం చేస్తామని ఇప్పటి వరకు ఎంతమందికి న్యాయం చేశారు? మరి భూ సర్వే వల్ల నష్టపోయినటువంటి రైతుల వివరాలు ప్రభుత్వం ఏమైనా సేకరించిందా అని చెప్పి నేను మీ ద్వారా ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వ భూములను పరిరక్షించి పౌరుల భూ హక్కులను కాపాడేందుకు రెవెన్యూ ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామన్నారు కదా, మరి ఈ దిశలో కనీసం కసరత్తైనా మొదలైందా అని చెప్పేసి మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. నిషేధిత జాబితాలో చేర్చిన పట్టా భూములను కాంగ్రెస్ అధికారులకు వచ్చింది 100 రోజుల్లో తొలగిస్తామన్నారు కదా, మరి ధరణి పోర్టల్లో 5 సభ్యుల కమిటీ 2023 డిసెంబర్లో వేశారు కదా, మరి 7.5 నెలలైనా నిషేధ జాబితాలో ఉన్నటువంటి 13 లక్షల ఎకరాలు ఉన్నట్టుగా సమాచారం ఉంది. వాటికి కనీసం ఇప్పటికన్నా కొన్ని తొలగించగలిగినారా? మరి దాని గురించి ఏమైనా అడుగులు వేశారని చెప్పి నేను మీ ద్వారా అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ధరణి పోర్టల్ అప్పటికి కేసీఆర్ సర్కారు 2020 నవంబర్ 29 ప్రారంభించింది. అప్పటి నుంచి 3 ఏళ్ల కాలంలో అంటే 2023 నవంబర్ వరకు లక్షల ఎకరాల బీఆర్ఎస్ లీడర్లు పేద రైతులను బెదిరించి తమ పేర్ల మీద రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని ఎన్నో ఆరోపణలు ఉన్నాయి అధ్యక్ష. ఆ లెక్కలేంటో, ఆ భూములు కోల్పోయిన రైతులు ఎవరో, లాభపడిన గులాబీ నేతలు ఎవరో కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికైనా తెలిసిందా అధ్యక్ష? దాని గురించి ఏమన్నా ఎంక్వైరీ చేసిందా? దాని గురించి ఏమన్నా మరి సమాచారం సేకరణ చేస్తుందా అని అడుగుతున్నా అధ్యక్ష.